ఈ మధ్య మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన బహిరంగ సభలో ఒక గులకరాయి దాడి జరిగిందని కొంతమంది అమాయకులైన మనుషుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో గులకరాయి విసిరానని చెప్పేసి ఆ బెయిల్ విషయమై కోర్టు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే సహజంగా బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు ఏ జడ్జి అయినా ఏ కోర్టు అయినా కానీ టిల్ డిస్పోజల్ ఆఫ్ ది కేస్, ఈ కేసు పూర్తయినంత వరకు ఈ బెయిల్ని రిలీజ్ చేయడం అనేది రాసి రిలీజ్ చేస్తారు. విత్ 2 షూరిటీస్ అనేది కండిషన్ ఉంటుంది. ఆ విధంగా ఇంకా ఏమన్నా కండిషన్స్ ఇంపోజ్ చేయొచ్చు. స్టేషన్కి పోయి సంతకం పెట్టడము, ఆదివారం కానీ ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన కండిషన్ అయినా విధించవచ్చు. అది జ్యుడిషియల్ పవరు వాళ్ళకు ఉండేది. దాన్ని జనరల్గా అన్ని కోర్టులు కూడా అదే విధంగా ఎవరికైనా ఉన్నోళ్ళకి లేనోళ్ళకి బెయిల్ ఇచ్చేటప్పుడు అలాంటి కండిషన్స్తో బెయిల్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కోర్టు కూడా అదే విధంగా బెయిల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇమీడియట్లీ పోలీసు వచ్చేసి స్టే పిటిషన్ వేయడం, కోర్టు అప్పటికప్పుడే స్టే గ్రాంట్ చేయడం అనేది ఇప్పుడు దాకా జ్యుడిషియరీలో జరగలేదు. నేను 32 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసినాను. మేము కూడా యాంటిసిపేటర్స్ బెయిల్స్ కూడా క్యాన్సిల్ చేసేదానికి వేసినాము, కానీ ఎక్కడ బెయిల్స్ క్యాన్సిల్ చేసేది ఉండదు. కోర్టు యొక్క దృష్టి ఎట్లా ఉంటుందంటే, సహజంగా ఏ జడ్జి అయినా కానీ వాళ్ళు అతని దగ్గరకు వచ్చిన ఆ పిటిషనర్ కానీ ఆ ముద్దాయి కానీ వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ వెనకుండే కన్నీళ్ళని చూడాలి. కానీ అక్కడ ఫిర్యాది జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకొక వ్యక్తి, పెద్ద వ్యక్తి, డబ్బులు ఉండే వ్యక్తి అనేది ఏ కోర్టు చూడదు. టు సీ ది టీయర్స్ ఆఫ్ ది పిటిషనర్, వాటి యొక్క అతని యొక్క కన్నీటి ధారని, అతని వెనకుండే బాధల్ని చూసి కోర్టు తీర్పులు ఇస్తుంది. కోర్టు సహజంగానే పిటిషనర్ వైపుగా, న్యాయం చేసే వైపుగా జ్యుడిషియరీ ప్రవర్తిస్తుంటుంది. కొన్ని ఈ మధ్య కాలంలో చూస్తున్న తీర్పులు, ఆర్డర్స్ దానికి జ్యుడిషియస్కి విభిన్నంగా వస్తున్నాయి. ఈ వ్యవస్థ ఒకటే ఇప్పటి వరకు పేదలు పోయి తలుపు తడితే న్యాయం జరుగుతుంది అని కోర్టుకు వచ్చి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి లాయర్లకు ఫీజులు ఇచ్చి తంటాలు పడి వచ్చి కోర్టు తలుపులు తడితే, కోర్టులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది అది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇలాంటి ఆర్డర్స్ కూడా పేదలకు చాలా బాధాకరమైన ఆర్డర్స్. అది ఉదాహరణకు మన కోడికత్తి సీను ఉదాహరణకు చూసాం. అదే వేరే కేసుల్లో అయితే ఈవెన్ అంత తీవ్రమైన నేరం కాదు, సిట్ చేసిందని చెప్పేసి 307 పెట్టడము. గులకరాయి అంటే గులకరాయి ఎవరు వేశారో కూడా తెలియదు, కరెక్ట్గా ప్రూఫ్ చేయలేదు. అది పెడితే 324, అంటే 324 పెట్టాలా, లేకుంటే 323 పెట్టాలా, బెయిలబుల్ అఫెన్స్. అది అక్కడే కోర్టు 41 నోటీస్ ఇచ్చేసి పోలీసు వదిలేయచ్చు. కోర్టు కూడా బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పేసి వదిలేయచ్చు. లేదు రిమాండ్లో ఏమైనా కంటెంట్స్ ఉంటే మ్యాజిస్ట్రేటే రిజెక్ట్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు మళ్ళా స్టే చేయడము అనేది మంచి పద్ధతి కాదు. ఈవెన్ ఈ జ్యుడిషియస్ ఆర్డర్స్ని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇలాంటివి ఒకసారి న్యాయ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థలో ఉండే అత్యున్నతమైన న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు అందరూ గమనించి వీటికి సరైన స్టాటస్ ఉండే ఆర్డర్స్ని పాస్ చేయాలా. ప్రజలందరూ కూడా జ్యుడిషియరీ మీద నమ్మకం కలిగి ఉన్నారు. ఆ నమ్మకాన్ని జ్యుడిషియరీ నిలబెట్టుకోవాలని చెప్పి మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఏ వెపన్ అయితే వాడతారో, ఏ ఆయుధం వాడతారో ఆయుధాన్ని సీజ్ చేయాలా. దానికి సీజ్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, కోర్టు దాన్ని స్వీకరించాలా. ఇవన్నీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కిందకు వస్తాయి. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సీజ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ చేశారు, ఎఫ్ఐఆర్లు కంటెంట్స్లో ఏముండయి, ఆయన కొట్టిన గులకరాయి ఆడుంది, ఏ గులకరాయితో కొట్టాడని చెప్పేసి మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ కూడా కోర్టు పరిశీలనలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. అవి ఏం జరిగినాయో, ఏ గులకరాయిని పెట్టారో ఆ స్పెసిఫిక్గా తెలియదు, ఏ వాడిల్లో. ఇలాంటి కేసుల్లో కూడా మనం లిబరల్గా జ్యుడిషియరీ ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వాటిల్లో క్షుణ్ణంగా పరిశీలించి
క్లియర్ గా చేయాలని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను. ది బెస్ట్ స్కూల్ ఫర్ ప్రెజెంట్ జనరేషన్ శ్రీ సాయి మహావిద్యాలయ గత 22 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ప్రగతి పథంలో తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ 2024 10వ తరగతిలో సంచలన ఫలితాలు సాధించి విజయ భేరి మోగించిన విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ. మా స్కూల్ టాప్ మార్క్స్ ఎస్కే ఉల్ఫత్ 594 మార్కులు, ఎస్కే అర్షిన్ 590, కె ఉషశ్రీ 590, కేవిఎన్ శరణ్యప్రియ 589, ఎస్కే సైఫుల్లా 588. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 49 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. మరియు 100% ఉత్తీర్ణత. మా ప్రత్యేకతలు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ లాబొరేటరీ, అతిపెద్ద లైబ్రరీతో పాటు కంప్యూటర్, కరాటే, మ్యూజిక్, డాన్స్, అబాకస్, స్పీడ్ మ్యాథ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అన్ని రకాల స్పెషల్ యాక్టివిటీస్ తో పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ. ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కొరకు స్పెషల్ క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ సాయి మహావిద్యాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, వేదాయపాలెం, నెల్లూరు 4.